అంటే కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఈ సన్న బియ్యం సంబరాలులో పాల్గొనాలి. అదేవిధంగా ఇప్పుడు ధాన్యం కొనుగోలు విషయంలో కూడా మనం అందరం కూడా అందులో పాల్గొనాలి. ఎక్కడ జనరల్ పబ్లిక్ కి మనం డిస్టర్బెన్స్ చేయకుండా మనం ఒక పాజిటివ్ కాంట్రిబ్యూషన్తో ఈ ప్రోగ్రామ్స్ లో పాల్గొనాలి. అయితే ఈ సన్నబియ్యం కార్యక్రమం గురించి మీకు మెయిన్ హైలైట్స్ చెప్తా. ఇప్పటి వరకు తెలంగాణలో ఒక్కొక్క కిలో దొడ్డు బియ్యము 40 రూపాయలకి కిలోకి కొనుగోలు చేసి మనిషికి 6 కిలోలు ఉచితంగా 2,81,00,000 మందికి బెనిఫిషరీస్కి ఇచ్చేవాళ్ళము. అంటే ప్రతి ఇయర్ 10,665 కోట్లు ఈ రేషన్కి మన ప్రభుత్వం ఖర్చు పెట్టేది. అయితే ముఖ్యమంత్రి గారితో ఉప ముఖ్యమంత్రి గారితో చర్చించిన తర్వాత మేము ఏమనుకున్నామంటే ఇంత పెద్ద అమౌంట్ ఖర్చు పెట్టినా 70 to 80% రేషన్ ఈస్ గెటింగ్ వేస్టెడ్. బికాస్ బెనిఫిషరీస్ ఈ బియ్యం తినడం లేదు. ఇది డైవర్ట్ అయి రీసైకిల్ అయి మరి ఇల్లీగల్ వ్యాపారాలకి దోహదపడుతుంది తప్పితే పేద ప్రజల కడుపు నిండే కార్యక్రమం కాదు అని ఆలోచన చేసి మొత్తం స్కీమ్ మార్చేసి సన్న బియ్యం కార్యక్రమం పెట్టినము. దాని మొదటి ఫేజ్ లో సన్న ఓట్ల ప్రొక్యూర్మెంట్ కి 500 రూపాయలు బోనస్ పెట్టి మొన్న వానాకాలం పంటలో మరి సన్న వడ్లు ప్రొక్యూర్ చేసి ఆ వడ్లని మిల్లింగ్ చేసి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 3,10,00,000 మందికి ప్రతి వ్యక్తికి 6 కిలోలు ఉచితంగా మంచి క్వాలిటీ సన్నబియ్యం ఇస్తున్నాము. భారతదేశ చరిత్రలో ఇటువంటి పథకం ఫుడ్ సెక్యూరిటీ ఆహార భద్రతకి ఏ ప్రభుత్వం ఏ రాష్ట్రంలో చేయలేదు. బీజేపీ వాళ్ళ బీఆర్ఎస్ వాళ్ళ విమర్శలు అర్ధరహితము. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇంత క్వాలిటీ రైస్ ఏనాడు ఇవ్వలేదు. వాళ్ళు కడుపు మంటతోనో లేకపోతే జెలసీతోనో ఏదో విమర్శలు చేస్తున్నారు. కానీ నేను దానికి కాంట్రవర్సీ చేయదలుచుకోలేదు. నిస్సందేహంగా తెలంగాణలో మన కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సన్నబియ్యం పథకం స్వతంత్ర భారతదేశంలో ఇది మొదటిసారి అమలవుతున్నది. 3,10,00,000 మందికి నెలకి 6 కిలోలు సన్నబియ్యం ఉచితంగా ఇస్తున్నాము. ఇది ఒక గొప్ప కార్యక్రమం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి భట్టి గారు